ఇదంతా సంతోష్ నగర్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నంత ఇదంతా ఎలివేషన్ గేట్ ఇది. ఈ ఇల్లు వచ్చేసి సౌత్ ఫేసింగ్ సంతోష్ నగర్లో బ్యాక్ సైడ్ ఉమా మాధవ్ స్కూల్ దగ్గర ఉంటుంది అనమాట సంతోష్ నగర్లో. ఇది 20/60 13 సెంట్ల సైజు. మనకైతే ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఒక 3 అడుగులు ప్యాసేజ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ప్యాసేజ్ ఉంటుంది. నార్త్ ఫేసింగ్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ పెట్టారు ఎందుకంటే సౌత్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సౌత్ ఫేసింగ్ గేట్ ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అనమాట మెయిన్ డోరు. ఎంటర్ అవ్వగానే హాల్ మనకు చాలా పెద్దగా లగ్జరీగా డిజైన్ చేశారు. ఇదంతా హాల్ అనమాట. ఇదంతా హాల్ చాలా పెద్దగా ఉంటుంది, సఫిషియెంట్గా ఉంటుంది. హాల్కి అటాచ్డ్గా మనకి ఇక్కడ కిచెన్ ఉంటుంది అనమాట. కిచెన్ కూడా కిచెన్ కూడా బాగానే స్పేసియస్గా ఉంది మనకు. కిచెన్ పక్కన ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది కింగ్ సైజ్ బెడ్రూమ్, బెడ్ పడుతుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారనమాట ఈ బెడ్రూమ్కి. పైన లాఫ్ట్ అనమాట, ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి కూడా లాఫ్ట్స్ ఇచ్చారు. కబోర్డ్స్ సంబంధించిన వస్తువులు ఇక్కడ వస్తాయి అనమాట. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇదంతా ఇక్కడ ఉంటే హాలు, ఇదంతా హాలు. ఇక్కడ టీవీ యూనిట్ ఏరియా ఇదంతా వస్తుంది. వాష్ బేసిన్ డైనింగ్ ఏరియా వస్తుంది అంతా. ఇది డైనింగ్ ఏరియా అనమాట. అక్కడ పైప్ ఉండేది ఇదంతా టీవీ సెటప్ ఏరియా. పక్కలో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇది. అలాగే మనకు నార్త్ ఫేసింగ్ సైడ్ కూడా ప్యాసేజ్ ఉంది. ఇక్కడ సిట్టింగ్ మనకు సోఫా వేసుకుని కూర్చోడానికి బాగా స్పేసియస్గా ఉంది. వెనకాల ఒక బాత్రూమ్ కూడా ఉంది మనకు. ఇక్కడ ఒక ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఉంది, పైన లాఫ్ట్ ఉందన్నమాట. 3 వైపులా మనకి నీట్గా అయితే సెట్ బ్యాక్స్ వదిలేరు. అన్ని వైపులా స్టెప్స్ కానీ ప్రతిదీ నీట్గా ఉంది. డిజైన్ కానీ వాస్తు ప్రకారం చాలా బాగుంది. ఈ సైజ్ వచ్చేసి 20/60 దక్షిణ ఫేసు, 63 లక్షలు. రెండిళ్ళు పక్కపక్కలు ఉంటాయండి. బిల్డర్ కన్స్ట్రక్షన్ ఇదంతా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా నా నెంబర్కి కాల్ చేయండి. ఇల్లు వచ్చేసి 63 లక్షలు, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. సౌత్ ఫేసింగ్ అనమాట. డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది, చూడండి ఒకసారి.